హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మిస్ స్నేహ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మా చెల్లి అయితే ఊరి నుంచి వచ్చిందనమాట. సరే అని చెప్పేసి మాకు స్పెషల్గా బిర్యానీ చేసి పెడతాను అనేసానంది. ఊరంటే ఏదో అనుకోకండి, అబ్రాడ్లో ఉంటుందన్నమాట చెల్లి. చక్కగా వచ్చి మేం చేసింది తన తినాలి కానీ పాపం తనే మాకు చేసి పెడతానని చెప్పేసి ఇదిగో చూడండి ఎంత కష్టపడుతుందో పాపం. క్లీన్లీనెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. చూసారా, ఆ చికెన్ అయితే మాత్రం అది ఆల్రెడీ చచ్చిపోయినా దాని చేతిలో నలిగిపోవాలి, అంత దారుణంగా కడుగుతుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసేయనేసానంటే నేను ఎలా రెడీ చేసి పెట్టేశాను. అరబిక్ బిర్యానీ అంట. తర్వాత మీట్ ఇందులో ఉడకబెట్టింది అనమాట, అన్నీ వేసి చూద్దరు కానీ ముందు అయితే దాన్ని మళ్ళీ ఫ్రై చేసింది. తర్వాత విడిగా చికెన్ ఫ్రై చేసింది. అబ్బో బోల్డ్ అని చేసేసిందండి. ఎంత ఓపిక్గా చేసిందో పాపం. ఇలా తను అక్కడ కూడా చక్కగా చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత ఓపిక కదా, మనం ఇళ్లలో ఉండి కూడా చెయ్యి. మా చెల్లి జాబ్ చేసుకుంటూ కూడా ఇలా వంట చేసుకుని మరీ వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా తీసుకెళ్తుంది. మర్చిపోయిన చెప్పడం నిజమే, తిన్న వంటలకి ఫేవరెట్స్ కూడా ఉంటారు అన్నమాట. ఇదిగో చూడండి ఎంత కొత్తగా ఉండింది. నాకైతే కొత్తగానే అనిపించింది. ప్లస్ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. సూపర్గా ఉంది. అలా తింటూ చాలా బాగుందిరా అంటే ఎంత హ్యాపీనో కదా. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా కష్టపడి చేసినప్పుడు కొంచెం బాగుందని చెప్పండి. దానివల్ల మీకేం నష్టం వచ్చేది కదా. మీరేమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అమ్మ కానీ లేదంటే మీ ఇంట్లో మీ వైఫ్ కానీ ఎవరైనా ఏదైనా వండారనుకోండి, బాగుందని చెప్పడానికి ఏమైందండి. ఆ మాట కూడా చెప్పకూడదు. ఆ మాట ఏమైనా చెప్తే ఎదటోళ్ళు మీకేమైనా నష్టం వచ్చేస్తుందా? ఎదటోళ్ళు ఏమైనా ఒక ఎత్తు ఎదిగిపోతారా? మీరు అలా చెప్పడం వలన నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారనమాట. నాకైతే ఇంట్లో ఎప్పుడు చేసినా మా వారు అంటారు చాలా బాగుందిరా, బాగా చేసి ఉంటారు. నిజంగా అది నాకు ఒక్కొక్కసారి నచ్చదు, కానీ తన ఎందుకు అలా అంటారు నాకు తెలియదు. పాపం బాగుందని అంటారు. తర్వాత అడిగితే నేను ఎందుకు రుచి ఇలాగన్నా అంటే, అది కదా నువ్వు ఎంత కష్టపడి చేసావు, బాగుందని అనేసి అని అన్నాను అనుకో, హ్యాపీ కదా. నువ్వు అంత శ్రమ పడ్డావు, హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. అయినా నిజంగానే బాగుందిరా, దానికి ఏం వంక పెట్టక్కర్లేదు. ఇలా మాట్లాడతారనమాట. మీరు కూడా కుదిరితే మీ ఇంట్లో ఖచ్చితంగా ఏది తిన్నా సరే బాగుందని చెప్పండి, సూపర్గా ఉంటుంది. ఆ ఆన్సర్ అనేది వండిన వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ చూసారు కదా మన ఏంటి అంటారు థంబ్నెయిల్, చెల్లితో అంత ఈజీ కాదు అని. నిజమే రెడ్డి. అక్క అది కావాలి, అక్క ఇది అందించు అనేసి అని చెప్పి తను హడావిడి పడింది కాకుండా నన్ను కూడా హడావిడి చేసింది. కాకపోతే వంట మాత్రం అద్భుత అనిపించింది అనమాట. కానీ అంత ఓపికగా నువ్వు చెయ్యి నేను తింటాను అని అనకుండా పాపం వచ్చి మమ్మల్ని చూడడానికి అని వచ్చి మా కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ వంట చేసి పెట్టి వెళ్ళింది. ఇలాంటి చెల్లి ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు మాత్రం దేవుడిచ్చాడు అని అనుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి ఏవేవో చేసేస్తుంది. ఆ వెల్లుల్లిపాయల కంట అది అలా హోల్స్ పెట్టాలంట. అలా అయితేనే అది వాటర్ పీలుస్తుంది, వాటర్లో టేస్ట్ వస్తుంది అక్క అని చెప్తుంది అనమాట. నేను కూడా దాన్ని ఏదో సైంటిస్ట్లా పరిశీలించేస్తున్నాను. ఓకే ఇలాగా అలాగా అనేసానని. సరే మీకైతే ఎలా అనిపించింది? ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే ఎప్పటి వరకు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. చాలా వీడియోస్ పెట్టాను, మరి మీకు నచ్చుతున్నాయో లేదో తెలియదు, కానీ నేనైతే కొంచెం మంచి వీడియోసే పెడుతున్నాను అని అనుకున్నాను. సరే అయితే ఇదిగో మా హడావిడి వంటగదిలో ఇలా ఉందన్నమాట. ఓకే, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంకా బిర్యానీ మసాలాలు ఇవన్నీ కూడా మనకు తెలిసినవే కదండి ఆల్రెడీ. అందుకని చెప్పి మీకు అంత వివరంగా ఈ మసాలా వేయండి, ఇది వేయండి అని ఏం చెప్పలేదు. ఆటోమేటిక్గా బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంక ఇవన్నీ చేసేసి పక్కన పెట్టేశాను. చెల్లి ఒక్కొక్కటి వేస్తూ ఆ వాటర్ చెప్పాను కదా ముందు, చికెన్ పీసెస్ వేసి ఆ వాటర్లో ఇవన్నీ వేసింది అనమాట. వేసి బాగా మరిగించిన తర్వాత ఆ వాటర్ తీసేసి అప్పుడు మళ్ళీ కొన్ని బిర్యానీ సామానం వేసి అప్పుడు వాటిలో ఎంత రైస్ కావాలో ఆ రైస్కి తగ్గ వాటర్ వేసి అందులో ఆ వాటర్ మరుగుతుంటుంటే అప్పుడు రైస్ వేసింది అనమాట. అయితే దీంట్లో మిగిలిన వాటర్ ఉంటుంది కదా, అదైతే చారు కింద తాలింపు పెట్టేసుకోక చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, నేను మరుసటి రోజు అదే పని చేశాను. చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు మర్చిపోకుండా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి, సూపర్గా ఉంది.
టేస్ట్ వచ్చింది. దీనికేమో ఇదిగో గ్రేవీ కోసం ఆనియన్ పేస్ట్ వేస్తుంది, దీనికి ఒక టేస్ట్ వచ్చింది అనమాట. అలా బాగుంది చక్కగా. అలా 3 రకాల ఐటమ్స్ చేసింది అనమాట. చక్కగా అరిటాకులో వడ్డించుకుని మరీ తిన్నాము. బాగుందా? ఎలా ఉన్నాము కామెంట్ చేయండి. సరే అయితే ఇంకా ముందు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఎలా ఉంది బిర్యానీ అనేది గట్టని. చెప్పాను కదా, పీసులు అనేవి ఆ మరిగిన నీటిలోంచి తీసేసి ఈ పీసులను కూడా చక్కగా విడిగా వేయించేస్తుంది అనమాట. ఆ మరిగిన నీటిని తీసి ఒకవైపు పెట్టి తర్వాత రైస్లో ఆ వాటర్ కొలత ప్రకారం వేసింది అనమాట. ఆ వాటర్ ఇంపార్టెంట్ అంట. అంటే ఇలా మీటు ఉడికించిన తర్వాత ఉన్న వాటర్ తోటి తను బిర్యానీ చేసింది అనమాట. అది మంచి టేస్ట్ వస్తుంది. అదే స్పెషల్ అరబిక్ బిర్యానీ అంట. కానీ టేస్ట్ నిజంగానే చాలా చాలా బాగుంది. ఎప్పుడు మనం చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు కూడా వావ్ అంటారు అనమాట. అంత టేస్ట్గా ఉంది. అందులోకి చికెన్ ఉడికించిన నీళ్లతోటి బిర్యానీ చేయడం అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే బాగుంది కదా. వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి. ఇలా మన వంటలు పూర్తయిపోయినాయి. హ్యాపీగా అరిటాకులో వడ్డించుకుని తింటే అబ్బా ఉన్నదండి రుచి అద్భుత. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. సరే, ఈ వీడియోకి మరి ఇంత కష్టపడి చేసాం కదా, ఒక లైక్ ఇవ్వండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఏంటి అరిటాకులో భోజనం నోరు ఊరుతుందా? మేమైతే ఫుల్గా లాగించేసాము.